గతం గతః అని మన పెద్దలు ఊరికే అనలేదు. వన్డే సిరీస్లో జరిగిన పరాభవాన్ని మరచిపోయేలా నాగ్పూర్ వేదికగా మన టీమిండియా కివీస్కి వడ్డీతో సహా తిరిగిచ్చేసింది. 48 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ని మట్టి కరిపించి సిరీస్ని దమ్మున్న విజయంతో ప్రారంభించింది. అసలు ఈ మ్యాచ్లో జరిగింది క్రికెట్ కాదు, అదొక యుద్ధం. ముఖ్యంగా మన యంగ్ గన్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే వీడు మనిషా లేక మసాలా పొట్లమా అన్నట్లు కివీస్ జట్టుకి మంట పుట్టించాడు. పవర్ ప్లేలోనే కివీస్ బౌలర్లను ఉతికి ఆరేసి గ్రౌండ్ నలువైపులా సిక్సర్ల వర్షం కురిపించాడు. కివీస్ బౌలర్లకు కలలో కూడా అతడే గుర్తొచ్చినా ఆశ్చర్యం లేదు. అంతలా రెచ్చిపోయి బ్యాటింగ్ చేసి నాగ్పూర్లో చిత్త కొట్టి ఇండియాకు గెలుపును మొదటి ఇన్నింగ్స్లోనే కన్ఫర్మ్ చేశాడు. ఇక గ్లోబల్ స్టార్ రింకు సింగ్ ఇన్నింగ్స్లో చివర్లో సిక్సర్లు బౌండరీలతో ఫినిషింగ్ టచ్ ఇస్తుంటే స్టేడియం దద్దరిల్లిపోయింది. వీళ్ళిద్దరి మాస్ సంభవం వల్లే టీమిండియా బోర్డు మీద ఆ రేంజ్ స్కోర్ పెట్టగలిగింది. బౌలర్లు కూడా స్టార్టింగ్లోనే వికెట్లు తీసి కివీస్ని ఒత్తిడిలోకి నెట్టేశారు. ఈ విజయంతో టీ20లో న్యూజిలాండ్ మీద మనకి ఇది 15వ గెలుపు. అలా ఆస్ట్రేలియా రికార్డ్ని సమం చేశాం. కానీ ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. పెళ్ళంతా బాగానే జరిగింది కానీ పెళ్ళికొడుకు జుట్టు తక్కువ అన్నట్టు ఇంత భారీ విజయం సాధించినా మన ఫీల్డింగ్ చూస్తే మాత్రం అయ్యో రామా అనిపించింది. ముఖ్యంగా వికెట్ కీపర్ సంజు శాంసన్ కీపింగ్లో నిరాశపరిచాడు. సంజు బంతిని పట్టుకుంటున్నాడా లేక సబ్బు బిళ్ళను పట్టుకుంటున్నాడా అన్నట్టు ఫంబుల్ అయ్యి గ్లెన్ ఫిలిప్స్ రన్అట్ మిస్ చేశాడు. ఇక మన ఫీల్డర్లు అయితే చేతులకు వెన్న రాసుకుని వచ్చినట్లు సింపుల్ క్యాచ్లను నేలకొదిలేశారు. రింకు సింగ్ మార్క్ చాప్మన్ క్యాచ్ని, ఇషాన్ కిషన్ బౌండరీ లైన్ దగ్గర డారెల్ మిచెల్ క్యాచ్ని నేలపాలు చేశారు. ఈరోజు స్కోర్ బోర్డు మీద 238 ఉంది కాబట్టి సరిపోయింది. అదే క్లోజ్ మ్యాచ్ అయ్యుంటే మన పరిస్థితి కుక్కలు చింపిన విస్తరయ్యేది. గెలిచాం కదా అని ఈ తప్పులను వదిలేస్తే ముందు ముందు పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఏది ఏమైనా రికార్డుల పరంగా చూస్తే నాగ్పూర్లో ఇది 3వ అతిపెద్ద విజయం. అలాగే న్యూజిలాండ్ మీద మనకిది 5వ అతిపెద్ద గెలుపు. మరి అభిషేక్ శర్మ రాక్షస క్రీడ ఎలా సాగింది, మన బౌలర్లు కివీస్ వెన్ను ఎలా విరిచారు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోగానే మన ఓపెనర్లు వచ్చి ఇరగదీస్తారు అని ఫ్యాన్స్ టీవీల ముందు కూర్చున్నారు. కానీ ఆరంభంలోనే దిమ్మ తిరిగి షాక్ తగిలింది. ఓపెనర్గా వచ్చిన సంజు శాంసన్ వచ్చామా వెళ్ళామా అన్నట్టు 10 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో వచ్చిన అవకాశాన్ని సంజు సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇక వన్డౌన్లో వచ్చిన ఇషాన్ కిషన్ దుమ్ము దులిపేస్తాడు అనుకుంటే 8 పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో కేవలం 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. సంజు, ఇషాన్ ఇద్దరు కూడా దూకుడుగా ఆడే క్రమంలో వికెట్లు పారేసుకున్నారు. మ్యాచ్ మొదట్లోనే వరుస షాకులు తగలడంతో అరెరే ఈరోజు కూడా మ్యాచ్ బిస్కెట్ అయ్యేలా ఉందే అని అనిపించింది. కానీ క్రీజ్లో ఉన్న యంగ్ గన్ ఓపెనర్ అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కలిసి కథను మలుపు తిప్పారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే పూనకం వచ్చిన పోతురాజులా ఊగిపోయాడు. న్యూజిలాండ్ బౌలర్లను ఉతికి ఆరేసి చెడుగుడు ఆడుకున్నాడు. బౌలర్ ఎవరు, బంతేంటి అని చూడకుండా గ్రౌండ్ నలువైపులా సునామీ సృష్టించాడు. పవర్ ప్లేలోనే సిక్సర్ల మూత మోగించిన అభిషేక్ ఆ తర్వాత కూడా ఎక్కడా తగ్గకుండా పరుగుల వరద పారించాడు. ఇదే క్రమంలో తన కెరీర్లో పవర్ ప్లేలో 49 సిక్సర్లు బాది పవర్ ప్లేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘనతను అభిషేక్ దక్కించుకున్నాడు. మరోపక్క సూర్యకుమార్ యాదవ్ యాంకర్ రోల్ పోషిస్తూ అడపాదడపా భారీ షాట్లాడుతూ అభిషేక్కి సపోర్ట్ ఇచ్చాడు. వీరిద్దరూ కలిసి కేవలం 47 బంతుల్లోనే 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ ఇద్దరి భాగస్వామ్యం సాఫీగా సాగిపోతున్న తరుణంలో సూర్య 32 పరుగుల వద్ద మళ్లీ ఆ శాండ్నర్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. టీ20లో శాండ్నర్ చేతిలో సూర్య అవుట్ అవ్వడం ఇది 4వసారి. సూర్యకి శాండ్నర్ శనిలాగా తయారయ్యాడు. ఇక అభిషేక్ శర్మ విధ్వంసం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది టీ20లో న్యూజిలాండ్ మీద ఒక ఇండియన్ చేసిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. గతంలో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు న్యూజిలాండ్పై 23 బంతుల్లో చేసిన అర్ధ సెంచరీ రికార్డ్ని అభిషేక్ బద్దలుకొట్టాడు. అంతేకాదు తన కెరీర్లో 5000 టీ20 పరుగుల మైలురాయిని కూడా చేరుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ 12వ ఓవర్లో ఇషసోది బౌలింగ్లో మొదటి 3 బంతుల్లో ఒక బౌండరీ, 2 సిక్సర్లు బాది రఫ్ఫాడించాడు. ఇక సెంచరీ ఖాయమని అనుకుంటున్న తరుణంలో ఆ తర్వాత బంతికి భారీ షాట్కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో 35 బంతుల్లో 240 స్ట్రైక్ రేట్తో 8 సిక్సర్లు 5 ఫోర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. అంతేకాకుండా కివీస్ మీద ఒక ఇన్నింగ్స్లో 8 సిక్సర్లు కొట్టి పొలార్డ్ రికార్డ్ని అభిషేక్ సమం చేశాడు.
మిడిల్ ఓవర్లలో శివన్ దుబే 9 పరుగులు మాత్రమే చేసి నిరాశపరచగా హార్దిక్ పాండ్యా 25 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. కీలక సమయంలో ఇండియా వికెట్లను కోల్పోవడంతో ఇండియాను భారీ స్కోరుకు చేర్చాల్సిన బాధ్యత రింకు సింగ్ మీద పడింది. ఆ బరువును బాధ్యతగా తీసుకున్న ఫినిషర్ కింగ్ రింకు సింగ్ నేనున్నాను అంటూ విశ్వరూపం చూపించాడు. లాస్ట్ ఓవర్ వేసిన డారెల్ మిచెల్ని ఉతికి ఆరేశాడు. ఆ ఓవర్లో ఏకంగా 21 పరుగులు పిండుకున్నాడు. 20 బంతుల్లో 3 సిక్సర్లు 4 బౌండరీల సాయంతో రింకు సింగ్ 44 పరుగులు చేసి స్కోరు బోర్డుని 238 పరుగులకు చేర్చాడు. టీ20లో ఇండియా 200+ స్కోరు చేయడం ఇది 44వసారి. ప్రపంచంలో ఏ జట్టు ఇన్నిసార్లు 200 కొట్టలేదు. 239 పరుగుల భారీ టార్గెట్ని చూశాక న్యూజిలాండ్ బ్యాటర్లకు మైండ్ బ్లాక్ అయింది. కొండను ఢీకొట్టాలి అంటే ఆ మాత్రం భయం ఉండాలి కదా. దానికి తగ్గట్టే ఇన్నింగ్స్ స్టార్టింగ్లోనే మన బౌలర్లు కివీస్కి దృశ్యం సినిమా చూపించారు. ఫస్ట్ ఓవర్లోనే డివాన్ కాన్వేని గోల్డెన్ డకౌట్ చేసి హర్షదీప్ సింగ్ మ్యాజిక్ చేశాడు. ఆ షాక్ నుండి కోలుకోకముందే రెండో ఓవర్లో హార్దిక్ పాండ్యా ఒక పరుగుకు పెవిలియన్కు పంపించాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు ఒక్క పరుగుకే 2 వికెట్లను కోల్పోయింది. ఆ స్కోర్ బోర్డు చూస్తుంటే అకౌంట్ ఓపెన్ చేయకముందే షాప్ మూసేశారు అన్నట్టు అనిపించింది. కివీస్ డగౌట్లో మొహాలు మాడిపోయాయి. మన ఫ్యాన్స్ ఏమో ఈరోజు 100లోపే ఆల్అౌట్ పక్కా అని పండగ చేసుకున్నారు. కానీ పిక్చర్ ఇంకా బాకీ ఉంది అన్నట్టు టిమ్ రాబిన్సన్, గ్లెన్ ఫిలిప్స్ క్రీజులో నిలబడ్డారు. ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్ బాహుబలిలో కాలకేయుడిలాగా మన బౌలర్లను ఉతికి ఆరేశాడు. హార్దిక్ పాండ్యా వేసిన 4వ ఓవర్లో 17 పరుగులు పిండుకుని భయపెట్టాడు. రాబిన్సన్ యాంకర్ రోల్ ప్లే చేస్తుంటే ఫిలిప్స్ రచ్చరచ్చ చేశాడు. అయితే వరుణ్ చక్రవర్తి రాబిన్సన్ని 21 పరుగుల వద్ద అవుట్ చేసినా మార్క్ చాప్మన్ వచ్చి ఫిలిప్స్కి తోడయ్యాడు. ఫిలిప్స్ దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని 40 బంతుల్లో 78 పరుగులు బాది మన గుండెల్లో రైలు పరిగెత్తించాడు. అప్పుడే బాపు అక్షర్ పటేల్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చి ఫిలిప్స్ను అవుట్ చేశాడు. ఆ వికెట్ పడగానే మన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఆ వెంటనే చాప్మన్ కూడా 39 పరుగుల వద్ద వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్కి బలైపోయాడు. దీంతో కివీస్ గెలుపు ఆశలన్నీ ఆవిరైపోయాయి. అలా కివీస్ జట్టు గెలుపు గుర్రం ఎక్కడానికి ట్రై చేసి మన బౌలర్ల దెబ్బకు బొక్కబోర్లా పడింది. ఇక కివీస్ జట్టు ట్రబుల్ షూటర్ డారెల్ మిచెల్ వన్డేల్లో మనల్ని ఎంత ఇబ్బంది పెట్టాడో తెలుసు కదా. కానీ ఈరోజు టార్గెట్ మరీ ఎవరెస్ట్ అంత ఉండడంతో మనోడి వల్ల కూడా కాలేదు. 28 పరుగులు చేసి సైలెంట్గా వెనుదిరిగాడు. ఇక ఇన్నింగ్స్ చివరి ఓవర్లో శివన్ దుబే 3 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లతో మ్యాజిక్ చేశాడు. 20 ఓవర్లలో న్యూజిలాండ్ 7 వికెట్లకి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఇండియా 48 పరుగుల భారీ తేడాతో గెలిచి టీ20 సిరీస్ని కిర్రాగ్గా స్టార్ట్ చేసింది. వన్డే సిరీస్లో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునే విషయంలో భాగంగా నాగ్పూర్లో మొదటి అడుగు వేశాం. 1-0 లీడ్తో ఉన్నాం. వైజాగ్లో జరిగే నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఇదే జోష్ కంటిన్యూ అవ్వాలి. ఈ మ్యాచ్ హైలైట్స్ మీకు నచ్చితే లైక్ కొట్టి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.